మనిషికి శునకానికి ఉన్న అనుబంధం ఈనాటిది కాదు. మహాభారత కాలం నుంచి మనిషికి తోడుగా, నీడగా నిలిచిన ఏకైక ప్రాణి కుక్క. విశ్వాసానికి మారుపేరుగా మనం పెంచుకునే ఈ జంతువులు ఇప్పుడు సమాజంలో ఒక పెద్ద చర్చకు, భయానికి కారణమవుతున్నాయి. ఒకప్పుడు వీధి కుక్కలను చూసి జాలిపడే రోజులుండేవి. వాటికి గుప్పెడు అన్నం పెట్టి ఆదరించే మనుషులు ఉండేవారు. కానీ ఇప్పుడు పరిస్థితులు మారిపోయాయి. ఆ ఆదరణే ఇప్పుడు ప్రాణ సంకటంగా మారుతోంది. వీధి కుక్కల దాడిలో పసిపిల్లలు ప్రాణాలు కోల్పోతుంటే, వృద్ధులు తీవ్ర గాయాల పాలవుతుంటే జాలి స్థానంలో ఆగ్రహం కట్టలు తెంచుకుంటోంది. ప్రస్తుతం జంతు ప్రేమికులకు, సామాన్య ప్రజలకు మధ్య ఒక పెద్ద యుద్ధమే నడుస్తోంది. కుక్కలకు ఆహారం పెట్టేవారిని ఒకప్పుడు దయార్థ హృదయాలుగా చూసేవారు. కానీ ఇప్పుడు వారిని బాధ్యత లేని వారిగా, ఇతరుల ప్రాణాలతో చెలగాటమాడేవారిగా చూస్తున్నారు. ఇదే అంశంపై సర్వోన్నత న్యాయస్థానం చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమయ్యాయి. విచారణ సందర్భంగా ధర్మాసనం సంధించిన ప్రశ్నలు ప్రతి ఒక్కరిని ఆలోచింపచేసేలా ఉన్నాయి. మీకు కుక్కలపై అంత ప్రేమ ఉంటే వాటిని మీ ఇంటికి తీసుకెళ్లి ఆహారం పెట్టొచ్చు కదా, వీధిలో ఎందుకు పెడుతున్నారు అని జంతు ప్రేమికులను కోర్టు సూటిగా ప్రశ్నించింది. అంతేకాదు, కేవలం కుక్కల మీద మాత్రమే ఎందుకు అంత ప్రేమ, మనుషుల ప్రాణాల కంటే అవి ఎక్కువయ్యాయా అని నిలదీసింది. ఒకవేళ ఆ కుక్కలు హఠాత్తుగా ఎవరి మీదైనా దాడి చేస్తే దానికి బాధ్యత ఎవరు వహిస్తారు అన్న ప్రశ్న ఇప్పుడు జంతు ప్రేమికులను ఇరకాటంలో పడేసింది. ప్రేమ చూపించడం తప్పు కాదు, కానీ ఆ ప్రేమ ఇతరుల ప్రాణాలకు ముప్పుగా మారకూడదు అన్నదే ఇక్కడ అసలు పాయింట్. ఒక పక్క కుక్కల దాడులు పెరుగుతుంటే, మరొక పక్క వాటిని సమర్థించే వాదనలు వినిపిస్తుండడం సామాన్యుడి సహనానికి పరీక్ష పెడుతోంది. అసలు ఈ సమస్యకు మూలం ఎక్కడ ఉంది? ప్రేమకు, బాధ్యతకు మధ్య గీత ఎక్కడ, ఎలా, ఎందుకు చెరిగిపోయిందన్న దానిపై డిబేట్ మొదలైంది. మనిషి ఎక్కడ నివసిస్తే అక్కడ కుక్కలు ఉండడం సహజం అని మనం సరిపెట్టుకుంటూ ఉంటాం. కానీ పాశ్చాత్య దేశాల్లో ఈ పరిస్థితి కనిపించదు. అక్కడ వీధుల్లో కుక్కలు తిరగడం, మనుషులపై దాడి చేయడం అనేది చాలా అరుదుగా ఉంటుంది. కేవలం మన దేశంలోనే ఈ సహజీవనం పేరుతో సమస్యను పెంచుకుంటూ పోతున్నాం. అసలు మన ఊరిలో, మన నగరంలో ఎన్ని వీధి కుక్కలున్నాయి, వాటి సంఖ్య ఎంత వేగంగా పెరుగుతోంది అన్న లెక్కలు ఏ ప్రభుత్వ అధికారుల దగ్గర లేవు. సమస్య చేతులు కాలాక ఆకులు పట్టుకున్న చందంగా వ్యవస్థ తీరు మారింది. 2023లో కేంద్రం జంతు జనన నియంత్రణ నిబంధనలను తీసుకొచ్చింది. కుక్కల సంతానోత్పత్తిని తగ్గించడం, వాటికి టీకాలు వేయించడం స్థానిక సంస్థల బాధ్యత అని స్పష్టంగా చెప్పింది. అంటే మున్సిపాలిటీలు, గ్రామ పంచాయతీలు ఈ పని చేయాలి. కానీ క్షేత్రస్థాయిలో జరుగుతున్నది వేరుగా ఉంటుంది. ఎక్కడో ఒక చోట ఒక పసికందును కుక్కలు పీక్కు తిన్నప్పుడు, రోడ్డున పోయే వారిని కరిచి చంపినప్పుడు మాత్రమే యంత్రాంగం నిద్రలేస్తోంది. ఆ వెంటనే 4 కుక్కల బండ్లను పంపించడం, కొన్ని కుక్కలను పట్టుకెళ్లడం, ఇదంతా 1-2 రోజుల హడావిడి మాత్రమే. ఆ తర్వాత షరా మామూలే. మళ్ళీ మరొక ఘోరం జరిగే వరకు ఈ సమస్యను ఎవ్వరూ పట్టించుకోవడం లేదు. కుక్కలను నియంత్రించాల్సిన బాధ్యతను గాలికి వదిలేసి మనుషులదే తప్పు అన్నట్లుగా మాట్లాడే ధోరణి కూడా అధికారుల్లో కనిపిస్తోంది. కుక్కల సంఖ్య విపరీతంగా పెరిగిపోవడమే దాడులకు ప్రధాన కారణం. వాటికి సరైన ఆహారం దొరక్క ఆకలితో దాడులకు తెగబడుతున్నాయి. నిబంధనలు కాగితాలకే పరిమితం కావడం వల్ల అమాయక ప్రజలు మూల్యం చెల్లించుకుంటున్నారు. మనిషి కుక్కను కరిస్తే వార్త, కుక్క మనిషిని కరిస్తే వార్త కాదు అని జర్నలిజంలో ఒక సామెత ఉంది. కానీ ఇప్పుడు పరిస్థితులు ఆ సామెతను వెక్కిరిస్తున్నాయి. కుక్కల దాడులు ఎంత తీవ్రంగా ఉంటున్నాయంటే అవి ప్రతిరోజు పతాక శీర్షికల్లో నిలుస్తున్నాయి. దీనిని మీడియా అతిగా చూపిస్తుందని, గోరింతను కొండంతగా చేస్తుందని కోర్టులో ఒక న్యాయవాది వాదించారు. కానీ ధర్మాసనం ఆ వాదనను తోసిపుచ్చింది. ఒక పసి పిల్లాడిని నోట కరుచుకుని పోతుంటే, బైక్ మీద వెళ్తున్న వారిని వెంబడించి కింద పడేసి చంపుతుంటే అది వార్త కాక మరేమవుతుంది అని ప్రశ్నించింది. ఇది అతిశయోక్తి కాదు, మన కళ్ళ ముందు జరుగుతున్న భయంకరమైన వాస్తవం. ఆ విషయం వీధుల్లోని సీసీ కెమెరాల్లో చాలా సందర్భాలు రికార్డ్ అయ్యాయి కూడా. దాదాపు 15 ఏళ్ల క్రితమే అంతర్జాతీయ పత్రిక న్యూయార్క్ టైమ్స్ మన దేశంలోని వీధి కుక్కల సమస్యపై ఒక పెద్ద కథనాన్ని కూడా రాసింది. ఏటా లక్షలాది మంది కుక్క కాటుకు గురవుతున్నారని, రేబీస్ వంటి వ్యాధుల వల్ల సుమారు 20,000 మంది మరణిస్తున్నారని ఆ నివేదిక సారాంశం. పశ్చాత్తాపం ఏ కోసానా లేని ఈ హంతక జంతువులతో మనుషులు ఎలా కలిసి బతుకుతున్నారు అని ఆ పత్రిక ఆశ్చర్యం వ్యక్తం చేసింది. 15 ఏళ్లు గడుస్తున్నా ఇప్పటికీ ఆ పరిస్థితిలో మార్పు లేదు సరికదా, మరింత దిగజారింది. రేబీస్ సోకిన తర్వాత బతకడం అసాధ్యం. వీధి కుక్కల వల్ల ఎంతమంది చనిపోతున్నారు, పెంపుడు కుక్కల వల్ల ఎంతమంది అన్న విషయంపై స్పష్టత లేదు. ప్రభుత్వం వద్ద సరైన గణాంకాలు లేవు. ఇది కేవలం కాటు వేయడం వల్ల వచ్చే సమస్య మాత్రమే కాదు,
రోడ్ల మీద అకస్మాత్తుగా కుక్కలు అడ్డు రావడం వల్ల జరిగే వాహన ప్రమాదాల్లో ఎంతో మంది ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నాయి. ముఖ్యంగా ద్విచక్ర వాహనదారులకు రాత్రిపూట ప్రయాణం అంటేనే హడలవుతోంది. మీడియాలో మనం చూస్తున్నది మచ్చుకు కొన్ని మాత్రమే. వెలుగులోకి రాని విషాదాలు మరెన్నో ఉన్నాయి. జంతు ప్రేమికులు చెప్పే సహజీవన సిద్ధాంతం వినడానికి బాగానే ఉన్నా ఆచరణలో మాత్రం అది మరణ శాసనంగా మారుతోంది. సమస్య తీవ్రతను తగ్గించి చూపించడం వల్ల పరిష్కారం దొరకదు, మరింత జటిలమవుతోంది. ఇన్ని రోజులు కుక్క కాటుకు గురైన బాధితులకు దిక్కు లేకుండా ఉండేది. కానీ సర్వోన్నత న్యాయస్థానం చేసిన తాజా వ్యాఖ్యలు ప్రభుత్వాలకు ఒక హెచ్చరికలా మారాయి. వీధి కుక్కల దాడిలో ఎవరైనా చనిపోయినా, గాయపడినా దానికి సంబంధిత రాష్ట్ర ప్రభుత్వాలే బాధ్యత వహించాలని, బాధితులకు నష్టపరిహారం చెల్లించాలని ధర్మాసనం స్పష్టం చేసింది. ఇది ఖచ్చితంగా స్వాగతించాల్సిన పరిణామం. అంతేకాదు, వీధి కుక్కలకు ఆహారం పెట్టేవారు కూడా ఆ కుక్కల ప్రవర్తనకు బాధ్యత వహించాల్సి ఉంటుందని కోర్టు తెలిపింది. అంటే కేవలం బిస్కెట్లు వేసి చేతులు దులుపుకుంటే కుదరదు. ఆ కుక్క రేపు ఎవరినైనా కరిస్తే దానికి మీరే జవాబుదారీతనం కావాల్సి వస్తోంది. సమస్య ఉందని అందరూ ఒప్పుకుంటారు. జంతు ప్రేమికులు, సామాన్య ప్రజలు, ప్రభుత్వాలు అందరికీ తెలుసు ఇది తీవ్రమైన సమస్య అని. కానీ పిల్లి మెడలో గంట కట్టేదెవరు అన్నదే అసలు ప్రశ్న. 2023 ఎంబసీ నిబంధనలు పక్కాగా అమలు చేస్తే సమస్య తీరుతుందని జంతు ప్రేమికులు అంటున్నారు. మరి ఆ నిబంధనలు అమలు చేయాల్సిన యంత్రాంగం ఎందుకు నిద్రపోతోంది? దానికి అవసరమైన నిధులు ఎవరిస్తారు? సిబ్బందిని ఎవరు నియమిస్తారు? ఈ ప్రశ్నలకు సమాధానం దొరకనంత కాలం అమాయకులు బలవుతూనే ఉంటారు. జంతువులను ప్రేమించడం తప్పు కాదు, కానీ మనుషుల ప్రాణాల కంటే ఏదీ ముఖ్యం కాదు. కోర్టు హెచ్చరికలతోనైనా ప్రభుత్వాల్లో చలనం రావాలి. నామమాత్రపు చర్యలు కాకుండా శాశ్వత పరిష్కారం దిశగా అడుగులు పడాలి. కుక్కల సంతానోత్పత్తిని అరికట్టడం, వాటికి ఆశ్రయాలు కల్పించడం, ఇలా అన్ని రకాల చర్యలు తీసుకుంటేనే ఈ వీధి పోరాటం ఆగుతోంది. లేదంటే పిల్లలు ఆడుకోవడానికి బయటకు వెళ్లాలన్నా భయపడే రోజులు శాశ్వతంగా ఉండిపోతాయి.